తెలంగాణ శాసనసభ పక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు. నిర్మల్ నుంచి ఏలేటి గెలుపొందారు. డిప్యూటీ లీడర్గా పాయల్ శంకర్ను ఎంపిక చేశారు. బీసీ కోటా కింద పాయల్ శంకర్కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ గెలిచారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. థ్యాంక్ యూ కిరణ్ మయి. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బీజేఎల్పీ లీడర్ సంబంధించినటువంటి సస్పెన్స్ కు తెరదించినట్లయింది. ఎందుకంటే బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డిని బీజేపీ ప్రకటించింది. వారితో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కూడా పాయల్ శంకర్ మరియు వెంకట రామారెడ్డిని కూడా ప్రకటించడం జరిగింది. అధికారికంగా ఆల్రెడీ ఒక లేఖ కూడా బీజేపీ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు విప్పులుగా ఉన్న విప్పులను కూడా ప్రకటించడం జరిగింది. పాల్వాయి హరీష్ మరియు సూర్యనారాయణ విప్పుగా ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ సెక్రటరీగా రామారావు పాటిల్ కూడా, ట్రెజరర్ గా రాకేష్ రెడ్డిని ప్రకటించడం. అంటే మొత్తంగా బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు కూడా సమన్యాయం చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇంతకుముందు మన మహేశ్వర్ రెడ్డికి మరియు రాజాసింగ్ మధ్య ఉన్నటువంటి పోటీ ఏదైతుందో బీజేపీ లీడర్ సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి గత రోజు అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎప్పటి నుంచో ఈ విషయం నలుగుతూ వచ్చింది. ప్రతిసారి బీజేపీ అధికారం చూసుకుంటుందని చెప్పేసి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రకటనతో బీజేపీలో ఉన్నటువంటి అంటే 8 మందికి ప్రకటించడంతో పాటు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరికి అంతరంగాలు రాకుండా, వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా బీజేపీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాళ్లకు ఆయా పదవులు ఇవ్వడం జరిగింది. మరొక పక్క రాజాసింగ్ కు వస్తానుకున్న బీజేపీ లీడర్ రాజాసింగ్ కు అందరూ వస్తాననుకున్నారు. డిప్యూటీగా ఏలేటి మహేశ్వరరెడ్డికి ఇస్తా అని చెప్పి అనుకున్నారు. అదే విధంగా బీజేపీ బీసీ కోటా అని చెప్పేసి ప్రశ్నించి నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ లీడర్ గా బీసీకి ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. దానిలో భాగంగా రాజాసింగ్ కానీ లేదంటే పాయల్ శంకర్ గాని వస్తాయని చెప్పేసి అనుకున్నారు. కానీ బీజేపీ వినూత్నంగా ఏం చేసిందంటే ఏలేటి మహేశ్వరరెడ్డికి బీజేపీ లీడర్ గా ఇస్తూ రాజాసింగ్ ను పక్కన పెట్టడం జరిగింది. మిగతా సభ్యులను ఆయా సభ్యులకు ఆయా అధికారాలు ఇస్తూ ఆయా పదవులు ఇస్తూ వారందరికీ సమతూకం పాటించింది. కానీ రాజాసింగ్ కు ఎటువంటి ఇవ్వాలి ఒక సభ్యునిగా ఉంచుతూ అతనికి ఏమి విప్పు కాకపోవచ్చు, అలాగే డిప్యూటీ కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఆ గతంలో ఆయనకున్న ఒక మైనస్ ఏంటంటే భాష కావచ్చు, తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. అలాగే ఆయన అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో వివిధ సభలకు సమావేశాలకు వెళ్తుంటారు. కాబట్టి ఎల్పీకి సంబంధించినటువంటి అటువంటి కార్యక్రమాలు ఆయన పాల్గొనే విధంగా సమయాలు కుదరకపోతున్న ఉద్దేశంతో ఆయన కూడా పక్కన పెట్టిన సమాచారం. మొత్తంగా ఏలేటి మహేశ్వరరెడ్డికి ఎల్పీ లీడర్ గా ఇస్తూ పాయల్ శంకర్ కి డిప్యూటీగా ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.